ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వడగాల్పుల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మండుతున్న ఎండలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి కూడా రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అయితే ఆరెంజ్ జోన్ నుంచి కూడా రెడ్ అలర్ట్గా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సుమారుగా చూసినట్లయితే 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే జిల్లాలో చూసినట్లయితే జిల్లాలో రోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మెండోరా మండలంలోని రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. జిల్లాలో చూసినట్లయితే 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అయితే బిచ్కుంద ఆ ప్రాంతాల్లో చూసిన 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నది. వడగాల్పులు వచ్చే మరో 2 నుంచి 3 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. వడగాలు కూడా ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితేనే వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. మధ్యాహ్నము అంటే ఉదయం 11 గంటల నుంచి చూసినట్లయితే 4 నుంచి 5 గంటల వరకు కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైనా అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అంటూ ఉన్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల మూలంగా అటు చిన్నపిల్లలు వృద్ధులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురవుతూ ఉన్నారు. అయితే కొందరు వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మీరు వెళ్తూ ఉన్నారు కదా, ఎట్లా ఉంది ఎండ తీవ్రత? సార్ ఎండ అయితే బాగా ఉంది సార్. పొద్దున్న 7-8 దాకానే బయట వెళ్ళొచ్చు సార్. తర్వాత ఎండ ఏమో బాగా ఉంది, రాకొచ్చింది సార్. మళ్ళీ సాయంత్రం 7-8 తర్వాతనే ఇంటి నుంచి బయట వెళ్ళడానికి వస్తుంది సార్. పనులు కూడా చేయడానికి రాకొచ్చింది సార్. బయట ఫుల్ ఎండ ఉంది సార్. వెళ్తే ఏమో ఉంటారా చచ్చిపోతారా అది కూడా తెలియదు సార్. అంతగానం ఎండ ఉంది సార్. నిజామాబాద్లో అయితే బాగా కష్టమవుతుంది సార్. బయట పనులకు వెళ్ళాలంటే కూడా వేరే సైడ్ ఎక్కడైనా చుట్టాలా, ఎక్కడ ఫ్యామిలీలా, ఎక్కడైనా ఫ్రెండ్స్ కలవాలంటే కూడా బాగా కష్టమవుతుంది సార్. హాస్పిటల్ కూడా వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది సార్. మాకు ఎండకి ఏమవుతుంది ఏమో అని బాగా భయం అవుతుంది సార్. ఇప్పుడు పని ఉంది అని ఖచ్చితంగా వెళ్ళాలా పడుతుంది సార్. లేకుంటే ఈ పనులు కూడా మానేసాలా పడుతుంది సార్. నైటే పొద్దున్న లేకుంటే చేసేది దానివల్ల ఏం చేయలేదు సార్. ఇప్పుడు ఎండ అయితే బాగా ఉంది, ఫుల్ ఉంది సార్. నిజామాబాద్లో అయితే ఉంటుంది సార్. ఇది పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటివరకు చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాలో గత 10 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదుగానే అవుతూ ఉన్నాయి. అయితే ఆరెంజ్ జోన్లో నుంచి కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో రెడ్ అలర్ట్గా కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఉదయం నుంచి కూడా వడగాళ్ళు కూడా వీస్తూ ఉన్నాయి. ఈ వడగాళ్ళ కారణంగా అయితే చిన్నపిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి వడదెబ్బకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే వాహనదారులు మటుకు పాదచారులు అయితేనేమి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. ఉదయం 11 అయిందంటే చాలు భారీగానే వడగాలులు, ఎండ తీవ్రమికి ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతల పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్.